అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మౌన భాష్యం షార్ట్ స్టోరీ. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతం ఎప్పుడూ ఒక యంత్రంలాగా తిరుగుతూనే ఉంటుంది. ఎత్తైన గాజు భవనాలు, వాటిలో వేల సంఖ్యలో పనిచేసే మెదళ్లు, రోడ్ల మీద ఎడతెరిపి లేకుండా సాగే వాహనాల రొద. ఆ రొద మధ్యలో స్కై హై టవర్స్ అనే ఐటీ పార్క్‌లోని 14వ అంతస్తులో సాత్విక్ అనే క్యాబిన్‌లో కూర్చొని ఉన్నాడు. సాత్విక్ వయసు 30 ఏళ్లు. గంభీరమైన ముఖం, కళ్లల్లో ఎప్పుడూ ఏదో ఆలోచన. అతను ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్. అతని ప్రపంచమంతా కోడింగ్, లాజిక్ మరియు డెడ్‌లైన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సాత్విక్ మాటలు చాలా తక్కువ. అవసరానికి మించి ఒక్క ముక్క కూడా మాట్లాడడు. అందుకే ఆఫీసులో అతన్ని అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఎవరూ అతనికి అంత దగ్గరవరు. ఆ రోజు సాయంత్రం 5 గంటలు దాటింది. బయట ఆకాశం ఒక్కసారిగా రంగు మారింది. నీలిరంగు ఆకాశం కాస్త నల్లటి కారు మబ్బులతో నిండిపోయింది. సాత్విక్ తన ల్యాప్‌టాప్ స్క్రీన్ నుండి కళ్ళు తిప్పి కిటికీ వైపు చూశాడు. ఆకాశం యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది. గాలిలో ఒక రకమైన చల్లదనం, తడి, మట్టి వాసన అతన్ని ఏదో తెలియని జ్ఞాపకంలోకి తీసుకువెళ్ళాయి. కానీ వెంటనే తనను తాను నియంత్రించుకొని మళ్ళీ కోడింగ్‌లోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో 5వ అంతస్తులో ఉన్న క్రియేటివ్ హబ్ అనే డిజైనింగ్ ఫర్మ్‌లో వర్ష అనే పనిలో నిమగ్నమై ఉంది. ఆమె పేరుకు తగ్గట్టే ఆమెకు వర్షమంటే ప్రాణం. వర్ష ఒక గ్రాఫిక్ డిజైనర్. ప్రపంచాన్ని ఆమె ఒక ఆర్టిస్ట్ కళ్ళతో చూస్తుంది. ఆమె డెస్క్ నిండా రంగురంగుల పెన్సిళ్ళు, స్కెచ్ బుక్స్, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఆమె నవ్వితే ఆ గది అంతా వెలుగు నిండినట్లు ఉంటుంది. హే వర్ష! బయట చూడు. ఈరోజు వర్షం గట్టిగా పడేలాగా ఉంది. నువ్వు ఇప్పుడే బయలుదేరటం మంచిది అంది ఆమె సహోద్యోగిని స్నేహ. వర్ష కిటికీ దగ్గరికి వెళ్లి గాలిని పీల్చుకుంది. అదే కదా కావాలి స్నేహ. ఇకి ఈ వేడికి ఈ వర్షం ఒక ఉపశమనం. నేను కొంచెం సేపు ఆగి వెళ్తాను అంటూ నవ్వింది. సరిగ్గా 6 గంటలకు వర్షం మొదలయింది. మొదట చిన్న చిన్న చినుకులుగా మొదలై నిమిషాల్లోనే కుండపోతగా మారింది. సాత్విక్ తన పని ముగించుకొని పార్కింగ్ వైపు వెళ్దామని కిందకు వచ్చాడు. కానీ ఎంట్రన్స్ దగ్గర పెద్ద గుంపు ఆగిపోయింది. గాలి, వాన బీభత్సంగా ఉంది. గొడుగులు కూడా నిలబడలేని పరిస్థితి. సాత్విక్ ఒక మూలన నిలబడి తన వాచ్ చూసుకున్నాడు. అతనికి ఆలస్యమవ్వడం ఇంకా ఇష్టం ఉండదు. అప్పుడే వర్ష పరుగున వచ్చి అక్కడ నిలబడింది. ఆమె జుట్టు కొంచెం తడిసింది. ముఖం మీద నీటి చుక్కలు మెరుస్తున్నాయి. ఆమె తన బ్యాగ్‌లో నుంచి ఒక చిన్న గొడుగు తీసి ఓపెన్ చేయటానికి ప్రయత్నించింది. కానీ అది మొరాయించింది. ఛీ! ఇది ఇప్పుడే పాడవ్వాలా? అని విసుగ్గా అనుకుంది. సాత్విక్ ఆమె వైపు చూశాడు. ఆమె పడుతున్న ఇబ్బందిని చూసి అతనిలోని మానవత్వం మేలుకొంది. సాధారణంగా అతను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోడు. కానీ ఆమె ముఖంలోని ఆ అమాయకత్వాన్ని అతన్ని కదిలించింది. తన దగ్గర ఉన్న పెద్ద నలుపు రంగు గొడుగును ఆమె వైపు కొంచెం జరిపాడు. ఇది వాడండి అన్నాడు సాత్విక్ గంభీరంగా. వర్ష ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది. పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్న ఒక వ్యక్తి తన కోసం గొడుగు పడుతున్నాడు. ఆమె కళ్ళల్లో మెరుపు మెరిసింది. అయ్యో! పర్లేదండి. మీరు తడిసిపోతారు అంది. నాకు అలవాటే. మీరు ఇబ్బంది పడుతున్నారు గదా! అన్నాడు సాత్విక్. థాంక్యూ సో మచ్. నా పేరు వర్ష. 5వ అంతస్తులో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నాను అంటూ తన చెయ్యి చాచింది. సాత్విక్ ఆమె చేతిని చూసి చిన్నగా తల ఊపాడు. నేను సాత్విక్. 14వ అంతస్తు. చేతిని అందుకోలేదు. అతను అంత త్వరగా ఎవరితోనూ కలవలేడు. వర్షకు అతని ప్రవర్తన కొంచెం వింతగా అనిపించినా ఆమె నవ్వుతూనే ఉంది. సాత్విక్ మంచి పేరు. పేరులాగే మీరు కూడా చాలా కూల్‌గా ఉన్నట్టున్నారు. ఈ వర్షం ఎంత బాగుందో కదా! మీకు వర్షం అంటే ఇష్టమేనా? సాత్విక్ మౌనంగా ఉన్నాడు. ఇష్టం, అయిష్టం అని ఏమీ లేదు. అది ఒక ప్రకృతి సహజమైన ప్రక్రియ అన్నాడు లాజికల్‌గా. వర్ష గట్టిగా నవ్వింది. అబ్బో! మీరు మరీ అంత సీరియస్‌గా ఆలోచిస్తే ఎలా? వర్షం అంటే కేవలం నీటి చుక్కలు కావు. అవి ఆకాశం, భూమికి పంపే ప్రేమలేఖలు. ఆమె మాటలకు సాత్విక్ మనసులోని చిన్న చలనం. ప్రేమలేఖలా? ఎంత విచిత్రమైన ఆలోచన. మీరు ఆర్టిస్టుల్ అని అర్థమవుతుంది. ఊహలు ఎక్కువే అన్నాడు చిన్నగా పెదవి పైకి లేపుతూ. అది నవ్వో కాదో కూడా అర్థం కాలేదు. ఊహలు లేకపోతే జీవితం బోర్ కొడుతుంది సాత్విక్ గారు. సరే వర్షం కొంచెం తగ్గింది. నా క్యాబ్ పార్కింగ్ దగ్గర ఉంది. ఈ గొడుగు ఇచ్చినందుకు థాంక్స్ అంటూ ఆమె గొడుగు తీసుకొని పార్కింగ్ వైపు అడుగులు వేసింది. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి మనం మళ్ళీ కలుస్తాం అని గట్టిగా చెప్పి మాయమైపోయింది. సాత్విక్ అక్కడే నిలబడిపోయాడు. తన గొడుగు ఆమె దగ్గర ఉంది. అంటే ఆమెను కలవటానికి ఒక కారణం మిగిలిపోయింది.
వర్షం తగ్గుముఖం పట్టింది. కానీ సాత్విక్ మనసులో మాత్రం ఒక కొత్త అలజడి మొదలయ్యింది. మౌనంగా ఉండే అతని జీవితంలోకి ఒక వాన చినుకులాగా వర్ష ప్రవేశించింది. ఆ చినుకు ప్రవాహంగా మారుతుందో లేదో ఆవిరైపోతుందో కాలమే నిర్ణయించాలి. ఆ రోజు రాత్రి సాత్విక్‌కు నిద్ర పట్టడం కొంచెం కష్టమయింది. కిటికీ నుండి ఇంకా సన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. తన డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని ఒక పుస్తకం చదువుతున్నా, మనసు మాత్రం ఆఫీస్ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోయింది. ఆ అమ్మాయి వర్ష ఎంత విచిత్రంగా మాట్లాడింది. గొడుగు కింద నిలబడితే అది ఆకాశం పంపే ప్రేమలేఖలు అంటుంది. తన 30 ఏళ్ల జీవితంలో ప్రతి విషయాన్ని ఒక లెక్కతో, ఒక పద్ధతితో చూసే సాత్విక్‌కు ఆమె మాటలు ఒక అపరిచిత రాగంలాగా అనిపించాయి. మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌లో ఎప్పటిలాగే పని ఒత్తిడి మొదలైంది. కానీ సాత్విక్ కళ్ళు మాత్రం తెలియకుండానే లిఫ్ట్ దగ్గర, కారిడార్‌లో ఆ నలుపు రంగు గొడుగు కోసం వెతుకుతూ ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో సాత్విక్ సాధారణంగా తన డెస్క్ దగ్గరే కూర్చొని తింటాడు. కానీ ఆ రోజు ఎందుకో తెలియని అసహనం. కొంచెం ఫ్రీగా ఉండాలని ఐదో అంతస్తులో ఉన్న మెయిన్ కెఫెటేరియాకు వెళ్ళాడు. అక్కడ జనాల రొద, నవ్వులు, కాఫీ వాసన అన్నీ కలిసి ఒక సందడిలాగా ఉన్నాయి. సాత్విక్ ఒక మూలన కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా దూరం నుండి ఒక పరిచయమున్న నవ్వు వినిపించింది. అది వర్ష. తన టీమ్ మెంబర్స్‌తో కలిసి ఏదో జోక్ వేస్తూ నవ్వుతోంది. ఆమె చేతిలో సాత్విక్ గొడుగు ఉంది. దాన్ని ఆమె చాలా జాగ్రత్తగా ఒక పక్కన పెట్టింది. ఆమె సాత్విక్‌ను చూడగానే మొఖం వెలిగిపోయింది. తన స్నేహితులకు ఏదో చెప్పి గొడుగు తీసుకొని నేరుగా అతని టేబుల్ దగ్గరకు వచ్చింది. "హలో మిస్టర్ సీరియస్, ఇక్కడ ఉన్నారా? నేను మీకోసమే చూస్తున్నాను" అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో పర్మిషన్ అడగకుండానే కూర్చుంది. సాత్విక్ ఒక్క క్షణం కంగారు పడ్డాడు. "నా కోసమా? ఎందుకు?" అన్నాడు గొంతు సవరించుకుంటూ. "మరి మీ గొడుగు మీకివ్వాలి కదా! అది లేకుండా నిన్న రాత్రి మీరు ఎలా వెళ్లారో అని పాపం బాధపడ్డాను తెలుసా?" అంటూ గొడుగును టేబుల్ పైన పెట్టింది. అన్నట్టు థాంక్స్ అండి. నిన్న ఆ వర్షంలో ఇది లేకపోతే నేను ఐస్ క్రీమ్ అయిపోయేదాన్ని. సాత్విక్ చిన్నగా తల ఊపాడు. "పర్లేదు. అది నా బాధ్యత." "బాధ్యత? అబ్బో! ఎంత పెద్ద మాట. ఎవరైనా సహాయం చేస్తే అది ప్రేమనో, స్నేహమో అంటారు. కానీ బాధ్యత అని మీరే అంటున్నారు" అంది వర్ష టీజింగ్‌గా నవ్వుతూ. "అంటే తోటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేయటం సామాజిక బాధ్యత అని వివరించాడు సాత్విక్. వర్ష కాఫీ సిప్ చేస్తూ అతన్నే చూస్తుంది. "మీరు ప్రతి విషయాన్ని ఇంత లాజికల్‌గా ఎలా ఆలోచిస్తారు సాత్విక్ గారు? అసలు మీకు బోర్ కొట్టదా? ఎప్పుడైనా మనసు చెప్పినట్టు వింటారా?" సాత్విక్ దగ్గర దానికి సమాధానం లేదు. "మనసు కంటే మెదడు చెప్పింది వింటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది వర్ష" అన్నాడు స్థిరంగా. "కావచ్చు. కానీ అప్పుడప్పుడు మెదడుకు సెలవు ఇచ్చి మనసు చెప్పే పిచ్చి పనులు కూడా చెయ్యాలి. అప్పుడే కదా జీవితం రంగులమయంగా ఉండేది" అంటూ ఆమె తన బ్యాగ్‌లో నుంచి ఒక చిన్న స్కెచ్ బుక్ తీసింది. అందులో నిన్నటి వర్షం దృశ్యాన్ని ఆమె చాలా అందంగా పెన్సిల్ స్కెచ్ వేసింది. గొడుగు పట్టుకున్న ఒక వ్యక్తి, నీడ పక్కన ఒక అమ్మాయి. అది చూసి సాత్విక్ ఆశ్చర్యపోయాడు. "ఇది నేనా?" అని అడిగాడు. "అవును. మీ ముఖం సరిగ్గా కనపడదు నా చిత్రంలో. ఎందుకంటే నేను రూపం కంటే భావాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను. మీలోని ఆ మౌనం, ఆ గంభీర్యం ఈ స్కెచ్‌లో ఉన్నాయి. చూసారా?" ఆ బొమ్మ చూస్తూ ఉంటే సాత్విక్‌కు తన గురించి తను కొత్తగా తెలుసుకున్నట్టు అనిపించింది. ఒక మనిషి తనను ఇంత త్వరగా ఎలా అర్థం చేసుకోగలరా అని ఆశ్చర్యం కలిగింది. "చాలా బావుంది" అన్నాడు మనస్ఫూర్తిగా. "నిజంగానా? మిస్టర్ పర్ఫెక్ట్ మెచ్చుకున్నారంటే నేను గెలిచినట్టే" అంటూ గట్టిగా నవ్వింది. "సరే, నాకు మళ్ళీ మీటింగ్ ఉంది. ఈసారి కాఫీ నేను ఇప్పిస్తాను. అంటే బాధ్యతగా కాదు, స్నేహంగా. వస్తాను మరి" ఆమె వెళ్ళిపోయాక సాత్విక్ తన కాఫీ కప్పు వైపు చూశాడు. అది ఖాళీ అయిపోయింది. కానీ దాని సుగంధం మాత్రం అక్కడే ఉండిపోయింది. వర్ష అతని జీవితంలోకి కేవలం ఒక అతిథిలాగా రాలేదని, ఏదో ఒక మార్పు తేవడానికే వచ్చిందని అతని అంతరాత్మ చెప్తుంది. ఆ తర్వాత వారం రోజులు సాత్విక్ తన పనిలో మునిగిపోయాడు. కానీ ప్రతిరోజు లంచ్ టైమ్ అవ్వగానే అతని కళ్ళు తెలియకుండానే కెఫెటేరియా తలుపుల వైపు చూసేవి. వర్ష కలవలేదు. బహుశా ఆమె పనిలో బిజీగా ఉందేమో అనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నోటీస్ బోర్డు మీద ఒక పోస్టర్ చూశాడు. ఆర్ట్ గ్యాలరీ ఎక్స్‌ప్రెషన్స్ బై వర్ష. ఆమె పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ నగరంలోని ఒక ప్రసిద్ధ గ్యాలరీలో జరుగుతుంది. సాత్విక్‌కు ఇలాంటి వాటికి వెళ్ళే అలవాటు లేదు. కానీ ఆ పేరు చూడగానే అతని పాదాలు గ్యాలరీ వైపు మళ్లాయి. శనివారం సాయంత్రం గ్యాలరీ అంతా రంగులమయం. రకరకాల పెయింటింగ్స్, కొన్ని అర్థమయ్యేవి, మరికొన్ని అంతుచిక్కనివి. సాత్విక్ ఒక్కొక్క పెయింటింగ్‌ను నిశితంగా చూస్తూ వెళ్తున్నాడు. ప్రతి బొమ్మలోనూ ఒక లోతైన భావం ఉంది.
ఒక పెయింటింగ్ దగ్గర అతను ఆగిపోయాడు. అది ఒక ఎడారి. కానీ ఎడారి మధ్యలో ఒక చిన్న మొలక. ఆ మొలక మీద ఒక చినుకు పడుతున్నట్లు ఉంది. దాని కింద ఆశ అని రాసి ఉంది. ఆ బొమ్మ మీకు నచ్చిందా? వెనుక నుండి వర్ష స్వరం. ఆమె ఒక సింపుల్ కాటన్ చీర కట్టుకుంది. చెవులకు పెద్ద జుంకీలు. చాలా సాంప్రదాయంగా, ఇంకా అందంగా ఉంది. చాలా అర్థవంతంగా ఉంది. ఎడారిలో మొలక అసాధ్యం కదా! అన్నాడు సాత్విక్. ప్రేమ ఉంటే ఏది అసాధ్యం కాదు సాత్విక్. ఏ ఎడారి అయినా ఆ మనిషి మనసు ఉంటే అనుకుంటే ఆ చినుకు ఆ మనిషి జీవితంలోకి వచ్చి ఒక కొత్త మార్పు. అది ఆ మనిషిని బతికించగలదు అంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె మాటల్లో ఏదో నిగూఢగపు ఉందని సాత్విక్ అనిపించింది. కానీ అతను దాన్ని దాటవేస్తూ మీ పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు కేవలం డిజైనర్ మాత్రమే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా అని మెచ్చుకున్నాడు. ధన్యవాదాలు అన్నట్టు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి మీరు అంది అల్లరిగా. గిఫ్టా? ఏం కావాలి? వచ్చే ఆదివారం మా ఇంటికి భోజనానికి రావాలి. మా అమ్మకు నేను మీ గురించి చెప్పాను. ఆ గొడుగు కథ విని ఆమె మిమ్మల్ని చూడాలని ముచ్చట పడుతున్నారు. సాత్విక్ తటపటాయించాడు. ఎవరి ఇంటికి వెళ్ళటం అతనికి ఇష్టం ఉండదు. అది నేను కొంచెం బిజీగా ఉండొచ్చు. నో సాకులు. ఆదివారం కూడా ఆఫీస్ పని చేస్తారా ఏంటి? ప్లీజ్ రాకపోతే నేను మీతో మాట్లాడను అంటూ చిన్న పిల్లలాగా ముఖం పెట్టింది. ఆమెను కాదనలేకపోయాడు సాత్విక్. సరే వస్తాను. ఆ క్షణం వర్ష ముఖంలో విరిసిన నవ్వు ఏ పెయింటింగ్‌లోనూ లేనంత అందంగా ఉందని సాత్విక్ భావించాడు. ఆ రాత్రి అతను ఇంటికి వెళ్ళేటప్పటికి తన మనసులోని ఎడారిలో కూడా ఏదో మొలక మొదలవుతుందన్న భావన కలిగింది. ఆదివారం ఉదయం సాత్విక్ సాధారణంగా 10 గంటలకు వరకు నిద్రలేపోతాడు. కానీ ఆ రోజు 8 గంటలకే మెలుకువ వచ్చింది. వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఒక కొత్త వ్యక్తి ఇంటికి, అది కూడా ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళటం సాత్విక్ జీవితంలో ఇదే మొదటిసారి. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటున్నాడు. లైట్ బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ట్రౌజర్. ఎప్పుడూ వేసుకునే ఫార్మల్ దుస్తులే అయినా ఈరోజు ఎందుకో కొంచెం ఎక్కువగా సమయం తీసుకున్నాడు సర్దుకోవటానికి. వర్ష పంపిన లొకేషన్ చూసుకుంటూ సాత్విక్ తన కారులో బయలుదేరాడు. అది నగరం రోదకు కొంచెం దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన కాలనీ. పాతకాలపు ఇల్లు, చుట్టూ చిన్న తోట, గోడల మీద పాకే తీగలు. ఆ ఇంటిని చూడగానే అందులో నివసించే వారి అభిరుచి అర్థమైపోతుంది. కారు దిగి గేటు దగ్గర నిలబడగానే మల్లెపూల వాసన అతన్ని ఆహ్వానించింది. కాలింగ్ బెల్ నొక్కగానే లోపల నుండి పరుగున వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. తలుపు తీసింది వర్ష. ఆమె ఒక పసుపు రంగు కుర్తా వేసుకొని జుట్టుని లూజ్‌గా వదిలేసింది. ఆమె ముఖంలో ఏదో తెలియని కళ ఉంది. రండి సాత్విక్ గారు. కరెక్ట్ టైంకి వచ్చారు. మీరు లేట్ చేస్తారేమో అని భయపడ్డాను అంది నవ్వుతూ. నేను ఎప్పుడూ సమయాన్ని పాటిస్తాను వర్ష అంటాడు సాత్విక్ లోపలికి అడుగు పెడుతూ. ఇల్లు చాలా అందంగా ఉంది. గోడల నిండా వర్ష వేసిన పెయింటింగ్స్, మూలల్లో మట్టి పాత్రలు, వెచ్చని వెలుతురు. ఆ ఇల్లు చూస్తుంటే సాత్విక్‌కు తన ఆధునికమైన కానీ ఒంటరితనంతో కూడిన ఫ్లాట్ గుర్తొచ్చింది. అమ్మ, సాత్విక్ గారు వచ్చారు అని పిలిచింది వర్ష. వంటగదిలో నుండి ఒక మధ్య వయస్కురాలు బయటకు వచ్చారు. ఆమె ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, కళ్ళల్లో ఆత్మీయత ఉన్నాయి. రండమ్మా కూర్చోండి. వర్ష మీ గురించి చెప్తూనే ఉంది. ఆ రోజు ఆ వానలో మీరు సాయం చేయకపోయి ఉంటే ఈ పిల్ల ఏమైపోయేదో అన్నారామె ఆప్యాయంగా. అదేం లేదండి. ఎవరైనా చేసేదే అన్నాడు సాత్విక్ వినయంగా. కాసేపు అందరూ కలిసి మాట్లాడుకున్నారు. వర్ష వాళ్ళ అమ్మ పార్వతమ్మ గారు చాలా కబుర్లు చెప్పారు. వర్ష చిన్నప్పటి విషయాలు, ఆమెకు పెయింటింగ్ మీద ఉన్న ఇష్టం, ఆమె అల్లరి ఇవన్నీ వింటూ ఉంటే సాత్విక్ మౌనంగా నవ్వుకున్నాడు. ఒక మనిషి గురించి తెలుసుకోవటం కంటే కేవలం వారి పేరు, వృత్తి తెలుసుకోవటం కాదు, వారి మూలలను తెలుసుకోవటం అని అతనికి అప్పుడు అర్థమైంది. భోజనం సమయం అయ్యింది. సాత్విక్ మీకు మా అమ్మ చేతి వంట నచ్చుతుంది. ఇది మీ ఆఫీస్ క్యాంటీన్ ఫుడ్‌లా ఉండదు అంది వర్ష ఆట పట్టిస్తూ. డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలు. ఆవిరి వస్తున్న అన్నం, నెయ్యి వాసన, గుమగుమలాడే పప్పు. సాత్విక్ మొదటి ముద్ద తిని ఆగిపోయాడు. అతనికి తన తల్లి గుర్తొచ్చింది. అతను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇలాగే ప్రేమతో వడ్డించేది. ఆ జ్ఞాపకం అతని కళ్ళల్లో చిన్న తడిని తెచ్చింది. ఏమైంది సాత్విక్? నచ్చలేదా? అడిగింది వర్ష ఆందోళనగా. లేదు వర్ష, చాలా బాగుంది. చాలా కాలం తర్వాత ఇంత మంచి భోజనం తింటున్నాను అన్నాడు సాత్విక్ గొంతు కొంచెం బొంగురుపోతూ. భోజనం అయ్యాక వర్ష అతన్ని తన చిన్న గార్డెన్‌లోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక ఊయల ఉంది. ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. చుట్టూ ఉన్న చెట్టు గాలికి ఊగుతూ ఉన్నాయి. సాత్విక్ మీ గురించి చెప్పండి. మీ ఇంట్లో ఎవరుంటారు? అని అడిగింది వర్ష మెల్లగా. సాత్విక్ కాసేపు మౌనంగా ఉండి నేను ఒక్కడినే ఉంటాను వర్ష. మా అమ్మ నేను కాలేజీలో ఉన్నప్పుడే చనిపోయారు.
నాన్న బిజినెస్ పని మీద ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. నాకంటూ ఎవరూ లేరు. కేవలం నా పని తప్ప అని తన గతాన్ని మొదటిసారి ఒకరికి వివరించాడు. వర్ష అతని కళ్ళలోకి చూసింది. ఆ గంభీర్యం వెనుక ఎంతటి ఒంటరితనం ఉందో ఆమెకప్పుడు అర్థమయింది. ఆమె మెల్లగా తన చేతిని అతని చేతి మీద వేసింది. మీకు ఎవరూ లేరని అనకండి. ఇప్పటి నుండి మీకు మేమున్నాము. ఈ ఇల్లు, ఈ వాతావరణం ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసేయండి. సాత్విక్ ఆమె చేతి వెచ్చదనాన్ని అనుభవిస్తూ ఉండిపోయాడు. అతని జీవితంలోని మౌనాన్ని ఎవరో అర్థవంతంగా మారుస్తున్నట్లు అనిపించింది. ఆ సాయంత్రం సాత్విక్ తిరిగి వెళుతున్నప్పుడు అతని కారులో కేవలం మౌనం లేదు. వర్ష ఇచ్చిన ఒక చిన్న మొక్క, ఆమె కళ్ళల్లోన్న ఆత్మీయత కూడా ఉన్నాయి. ఆ తర్వాత సాత్విక్, వర్షాల మధ్య స్నేహం మరింత బలపడింది. ప్రతిరోజు కాఫీ తాగటం, వీకెండ్స్‌లో ఎక్కడికైనా వెళ్ళటం అలవాటుగా మారింది. సాత్విక్ తన పద్ధతులను మార్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆఫీస్‌లో కూడా కొంచెం నవ్వుతూ కనిపిస్తున్నాడు. కానీ ఒకరోజు ఆఫీస్‌లో ఒక సంఘటన జరిగింది. సాత్విక్ పనిచేస్తున్న ప్రాజెక్ట్‌లో ఒక పెద్ద టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడు. అదే సమయంలో వర్ష అతనికి ఫోన్ చేసింది. సాత్విక్, ఈరోజు సాయంత్రం మనం ఒక కొత్త మూవీకి వెళ్దామా? టికెట్స్ దొరికాయి అంది ఉత్సాహంగా. వర్ష, నేను పనిలో ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ వద్దు అన్నాడు సాత్విక్ కొంచెం కఠినంగా. అయ్యో! ఏమైంది? వాయిస్ అలా ఉంది? అంత సీరియస్ ప్రాబ్లమా? వర్ష, నీకు అర్థం కాదు. నీది రంగుల ప్రపంచం. నాది బాధ్యతల ప్రపంచం. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేశాక సాత్విక్ తను అన్న మాటలు తప్పు అనిపించాయి. కానీ అప్పుడున్న కోపంలో ఏమి చేయలేకపోయాడు. సాయంత్రం వరకు ఆ పనిలోనే ఉండిపోయాడు. పని ముగిశాక వర్షకు మెసేజ్ చేశాడు. కానీ రిప్లై లేదు. కాల్ చేశాడు. కానీ ఆమె ఎత్తలేదు. మరుసటి రోజు ఆఫీస్‌లో కూడా ఆమె కనిపించలేదు. సాత్విక్ మనసు వికలమైంది. తను అన్న ఒక్క మాట ఆమెను ఎంత బాధించి ఉంటుందో అని ఆలోచించాడు. నీకు అర్థం కాదు అని అనడం ఆమె తెలివితేటలను తక్కువ చేసినట్టే కదా! అతను ఐదో అంతస్తుకి వెళ్ళాడు. వర్ష సీటు ఖాళీగా ఉంది. ఆమె స్నేహితురాలు స్నేహాను అడిగాడు. వర్ష రాలేదా? లేదండి. తనకి ఒంట్లో బాలేదట. సెలవు తీసుకుంది అంది స్నేహ కొంచెం సీరియస్‌గా చూస్తూ. సాత్విక్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయంత్రం నేరుగా ఆమె ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన గొడుగును, ఆమెకు ఇష్టమైన కొన్ని చాక్లెట్స్‌ని తీసుకొని బయలుదేరాడు. దారి పొడవునా తను ఏం మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. లాజిక్‌తో బతికే సాత్విక్ ఇప్పుడు భావోద్వేగాల ముందు ఓడిపోతున్నాడు. వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి గేటు వేసి ఉంది. పార్వతమ్మ గారు బయట మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. సాత్విక్‌ని చూడగానే ఆమె ముఖం కొంచెం వాడిపోయింది. రా నాయనా, వర్ష లోపల ఉంది, పడుకుంది అన్నారామె క్లుప్తంగా. సాత్విక్ లోపలికి వెళ్ళాడు. వర్ష గదిలో మసక వెలుతురు ఉంది. ఆమె కిటికీ వైపు తిరిగి పడుకొని ఉంది. వర్ష అని పిలిచాడు మెల్లగా. ఆమె ఉలిక్కిపడి తిరిగి చూసింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సాత్విక్‌ను చూడగానే ఆమె ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. సారీ వర్ష. నిన్న నేను అలా మాట్లాడాల్సింది కాదు. పని ఒత్తిడిలో ఏమంటున్నానో నాకే తెలియలేదు అన్నాడు. సాత్విక్ ఆమె దగ్గర కూర్చుంటూ. నీకు నేను డిస్టర్బెన్స్ అనిపించాను కదా సాత్విక్? నా రంగుల ప్రపంచం నీ బాధ్యతల ముందు చిన్నదిగా అనిపించిందా? అడిగింది వర్ష తడారుతున్న గొంతుతో. సాత్విక్ ఆమె చేతులను పట్టుకున్నాడు. లేదు వర్ష. నా ప్రపంచం నీ వల్లనే అందంగా మారింది. నా బాధ్యతలు నన్ను బంధించాయి. కానీ నువ్వు నన్ను స్వేచ్ఛగా బతకడం నేర్పించావు. ప్లీజ్ నన్ను క్షమించు వర్ష అని అతని కళ్ళల్లోకి చూసింది. అందులో నిజాయితీ కనిపించింది. ఆమె చిన్నగా నవ్వింది. సరే కానీ ఒక కండిషన్. ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు. ప్రామిస్ అన్నాడు సాత్విక్ నవ్వుతూ. ఆ చిన్న అపార్థం వారి బంధాన్ని మరింత గట్టిగా మార్చింది. మౌనంగా ఉండే సాత్విక్ తన తప్పును ఒప్పుకోవటం నేర్చుకున్నాడు. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకొని మార్చుకోవటం అని వారికి ఆ రోజే తెలిసింది. ఆ అపార్థం తొలగిపోయాక వారిద్దరి మధ్య ఒక రకమైన సన్నిహిత్యం పెరిగింది. అది కేవలం మాటలకు పరిమితం కాలేదు. ఒకరినొకరు చూసుకునే చూపుల్లో, పంచుకునే మౌనంలో ఒక మధురమైన అనుభూతి చోటు చేసుకుంది. ఒక శనివారం సాయంత్రం సాత్విక్ వర్షను నగరం శివారులో ఉన్న ఒక లేక్ వ్యూ రిసార్ట్‌కు తీసుకువెళ్ళాడు. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ, ఎరుపు రంగు మిశ్రమంతో ఒక అద్భుతమైన పెయింటింగ్‌లా ఉంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సాత్విక్? అడిగింది వర్ష. గాలికి ఎగురుతున్న తన జుట్టును సరిచేసుకుంటూ. సాత్విక్ సమాధానం చెప్పకుండా ఆమె చెయ్యి పట్టుకొని నీటి అంచు వరకు నడిపించాడు. చల్లని గాలి వారిని తాకుతుంది. నువ్వు ఎప్పుడూ రంగుల గురించి మాట్లాడతావు కదా! ఈ ప్రకృతి వేస్తున్న రంగులను నీతో కలిసి చూడాలనిపించింది అన్నాడు సాత్విక్ మెల్లగా. వర్ష అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడూ లాజిక్ మాట్లాడే సాత్విక్ నోట ఇంత రొమాంటిక్ మాటలు వస్తాయని ఆమె ఊహించలేదు. ఆమె మెల్లగా అతని భుజంపై తల వాల్చింది. సాత్విక్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు లాక్కున్నాడు.
ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక కొత్త విద్యుత్తును ప్రవహింపచేసింది. సాత్విక్, మనం ఇలాగే ఎప్పుడూ ఉండిపోలేమా అని అడిగింది వర్ష కళ్ళు మూసుకొని. సాత్విక్ ఆమె నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. ఉండిపోదాం వర్ష. నా మౌనానికి నువ్వు భాష్యం అయ్యావు. నా శూన్యానికి నువ్వు పరిపూర్ణతనిచ్చావు. చీకటి పడుతున్న కొద్దీ వెన్నెల కాంతి నీటిపై ప్రతిబింబిస్తుంది. సాత్విక్ వర్ష వైపు తిరిగి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లో వెన్నెల మెరుపులు కనిపిస్తున్నాయి. అతను మెల్లగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి గాఢంగా చూశాడు. వర్ష హృదయ స్పందన వేగవంతమైంది. సాత్విక్ మెల్లగా ఆమె పెదవుల దగ్గరకు తన ముఖాన్ని తీసుకువెళ్ళాడు. వర్ష కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆహ్వానించింది. వారిద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోయి ఒక మధురమైన ముద్దుతో వారి ప్రేమ ముద్ర వేయబడింది. ఆఫీస్ పనిమీద సాత్విక్ ఒక వారం పాటు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ వారం రోజులు వారిద్దరికీ యుగంలాగా గడిచాయి. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఉన్నా ఒకరినొకరు తాళలేకపోవటం, పక్కన లేకపోవటం వారిని బాధించింది. సాత్విక్ తిరిగి వచ్చిన రోజు వర్షం కురుస్తుంది. సరిగ్గా వారం మొదటిసారి కలుసుకున్న రోజులాగే ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సాత్విక్. వర్ష అప్పటికే గేటు దగ్గర ఎదురు చూస్తుంది. కారు దిగగానే వర్ష పరుగున వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి సాత్విక్. అసలు ఉండలేకపోతున్నాను అంది ఆమె ఏడుస్తూ. సాత్విక్ ఆమెను తన కౌగిలిలో బంధించి వాన చిలుక మధ్య ఆమె తల నిమురుతూ ఇక ఎక్కడికి వెళ్ళను వర్ష. నువ్వే నా గమ్యం అన్నాడు. వానలో తడిచి ముద్దవుతూ ఉన్న వారికి ఆ స్పృహ లేదు. సాత్విక్ ఆమెను గాలిలోకి ఎత్తి గిరగిరా తిప్పాడు. వర్ష నవ్వు ఆ వాన శబ్దంలో కలిసిపోయింది. అప్పుడు సాత్విక్ ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు. ఐ లవ్ యూ వర్ష. నా ప్రపంచం నీతోనే మొదలై నీతోనే ముగుస్తుంది. ఆ మాట వినగానే వర్ష కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె సాత్విక్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని అతని పెదవులపై తన ప్రేమను కురిపించింది. సాత్విక్ విదేశీ ప్రయాణం ఖరారైంది. ఒక నెల రోజుల పాటు లండన్ వెళ్ళాలి. వెళ్ళే ముందు వర్షతో గడపటానికి అతనికి ఒక ప్రత్యేకమైన సాయంత్రం కావాలనిపించింది. అందుకే నగరం రోదకు దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్‌ను బుక్ చేశాడు. అది ఒక అందమైన తోట మధ్యలో ఉన్న చిన్న ఇల్లు. చుట్టూ పండ్ల చెట్లు, రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. ఆ సాయంత్రం వర్షాన్ని అక్కడికి తీసుకువెళ్ళాడు. వర్ష ఆ ఇంటిని చూడగానే ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. సాత్విక్, ఇది ఎంత బాగుందో! నిజంగా మనం ఇక్కడ ఉండిపోతున్నామా? అంది ఉత్సాహంగా. అవును వర్ష. ఈ ఒక్క రాత్రి మనకి ఏ డిస్టర్బెన్స్ వద్దు. కేవలం నువ్వు నేను అన్నాడు సాత్విక్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి లోపలికి నడిపిస్తూ. ఇంటి లోపల వాతావరణం చాలా రొమాంటిక్‌గా ఉంది. మెత్తని వెలుతురునిచ్చే కొవ్వొత్తులు, గది మధ్యలో ఒక చిన్న వైన్ బాటిల్, పక్కనే వర్షకి ఇష్టమైన జాస్మిన్ ఫ్లవర్స్ వాసన. సాత్విక్ మెల్లగా మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. ఒక మెలోడీ పాట గది నిండా ప్రతిధ్వనించింది. సాత్విక్ వర్ష చేతులు పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. ఇద్దరూ కలిసి డాన్స్ చేయటం మొదలుపెట్టారు. వర్ష తన తలని సాత్విక్ గుండె మీద వాల్చింది. అతని గుండె కొట్టుకునే వేగం ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది. సాత్విక్, నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అంది వర్ష చిలిపిగా నవ్వుతూ. సాత్విక్ ఆమె ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి గాఢంగా చూశాడు. ఎందుకంటే అది నీ పేరు జపిస్తుంది వర్ష. నీ సౌమీప్యాన్ని నన్ను మైమరిపింపచేస్తుంది. అతను మెల్లగా ఆమె వెనుక ఉన్న డ్రెస్ జిప్పు తీశాడు. వర్ష ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఆమె కళ్ళు మూసుకొని సాత్విక్ స్పర్శను అనుభవిస్తుంది. సాత్విక్ ఆమె భుజాల మీద, మెడ మీద మృదువుగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శ వర్షలో తెలియని అలజడిని రేపింది. ఆమె తన చేతులతో సాత్విక్ జుట్టును గట్టిగా పట్టుకుంది. గదిలోని కొవ్వొత్తుల వెలుగులో వారి నీడల గోడల మీద ఒకటయ్యాయి. సాత్విక్ ఆమెను మెల్లగా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆ రాత్రి వారి మధ్య మౌనం లేదు. కేవలం ఇద్దరి ఊపిరి శబ్దాలు. మనసుల కలయిక మాత్రమే ఉంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఆ క్షణం వారి ప్రేమకు ఒక పరిపూర్ణత లభించింది. మరుసటి రోజు సాత్విక్ లండన్ బయలుదేరాడు. ఎయిర్‌పోర్ట్‌లో వర్ష అతన్ని వదలలేక ఏడ్చింది. సాత్విక్ ఆమెను ఓదారుస్తూ కేవలం ఒక నెల రోజులు వర్ష. రోజూ వీడియో కాల్‌లో మాట్లాడుకుందాం. నేను రాగానే మనం పెళ్లి చేసుకుందాము అని ప్రామిస్ చేశాడు. లండన్ వెళ్ళాక సాత్విక్ పనిలో చాలా బిజీ అయిపోయాడు. ఇక్కడ సమయం కలవక ఇద్దరూ ఇబ్బంది పడేవారు. అయినప్పటికీ సాత్విక్ రోజుకు 10 సార్లు వర్షకు మెసేజ్ చేసేవాడు. ఒకరోజు రాత్రి వర్ష నిద్ర రావటం లేదు. సాత్విక్ పక్కన లేని వెలితిని ఆమెను బాగా వేధిస్తుంది.
ఆమె తన పెయింటింగ్ బ్రష్ తీసుకొని ఒక కొత్త బొమ్మ వేయటం మొదలుపెట్టింది. అది సాత్విక్ పెదవుల మీద తన పెదవులు పడుతున్నట్లు ఉన్న బొమ్మ. అది చూస్తూ ఉంటే ఆమెకు అతని స్పర్శ గుర్తొచ్చి ఒంటరితనం మరింత పెరిగింది. సాత్విక్ ఫోన్ చేశాడు. వర్ష నిద్రపోలేదా? లేదు సాత్విక్. నీ జ్ఞాపకాలు నన్ను నిద్రపోనివ్వటం లేదు. నీ డ్రెస్ వాసన చూస్తూ నీ గొడుగు కింద పడుకున్నాను అంది వర్ష బాధగా. సాత్విక్ మనసు ద్రవించింది. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను వర్ష. ఇక్కడ చలిలో నీ వెచ్చని కౌగిలి ఉంటే బాగున్నా అనిపిస్తుంది. త్వరలోనే వచ్చేస్తాను బంగారం. దూరం వారి మధ్య భౌతికంగా ఉన్న మనసులను మాత్రం మరింత దగ్గర చేసింది. ఫోన్లో మాట్లాడుకుంటూనే వారు గంటల తరబడి గడిపేవారు. ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం ఆ విరహంలో మరింత పెరిగింది. నెల రోజులు గడిచాయి. సాత్విక్ తిరిగి వచ్చే రోజు రానే వచ్చింది. వర్ష ఉదయాన్నే నిద్రలేచి కొత్త చీర కట్టుకొని పూలు పెట్టుకొని సిద్ధమైంది. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర ఆమె కళ్ళు సాత్విక్ కోసమే వెతుకుతూ ఉన్నాయి. చివరికి సాత్విక్ బయటకు వచ్చాడు. వర్షను చూడగానే అతను తన లగేజ్ని పక్కన పడేసి ఆమె వైపు పరుగున వచ్చాడు. వర్ష కూడా ఏమీ పట్టించుకోకుండా జనాల మధ్యలో అతన్ని గట్టిగా హత్తుకుంది. వచ్చేశావా? మళ్ళీ వెళ్ళవు కదా? అడిగింది వర్ష అతని చొక్కా పట్టుకొని. సాత్విక్ ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకొని, ఇక ఎక్కడికి వెళ్ళను. నిన్ను నా సొంతం చేసుకునే వరకు విశ్రమించను అన్నాడు సాత్విక్. సాత్విక్ అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఒక చిన్న డైమండ్ రింగ్ తీశాడు. ఎయిర్పోర్ట్లో ఉన్న వారందరూ వారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వర్ష, నా మౌన జీవితంలో రంగులు నింపిన దేవతవు నువ్వు. నీతో కలిసి నా శేష జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. వర్ష కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అవును సాత్విక్, నీతోనే నా జీవితం, నీతోనే నా పయనం అని గట్టిగా చెప్పింది. సాత్విక్ ఆమె వేలికి ఉంగరం తొడిగి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. చుట్టూ ఉన్న జనాలు చప్పట్లు కొడుతూ వారిని అభినందించారు. సాత్విక్, వర్షల ప్రేమ ఎయిర్పోర్ట్‌లో ఉంగరాలు మార్చుకోవటంతో ఒక అడుగు ముందుకు పడింది. కానీ అసలైన సవాలు వారి కుటుంబాల దగ్గర మొదలైంది. వర్ష తల్లి పార్వతమ్మ గారికి సాత్విక్ అంటే ఇష్టమే. కానీ సాత్విక్ వైపు నుండి ఎవరూ లేకపోవటం, అతని గతంలోని ఒంటరితనం ఆమెను కొంచెం ఆందోళనకు గురిచేశాయి. మరోవైపు సాత్విక్ తన నాన్నగారికి సన్నిహితుడైన ఒక పెద్దాయనను ఈ పెళ్లి ప్రస్తావన కోసం పిలిపించాడు. రామకృష్ణ గారు కొంచెం పాత ఆలోచనలు ఉన్న వ్యక్తి. సాత్విక్, నువ్వు ఇంత పెద్ద పొజిషన్‌లో ఉన్నావు. ఒక సాదాసీదా అమ్మాయిని, అది కూడా ఆర్టిస్ట్ అని చెప్పుకునే అమ్మాయిని చేసుకోవటం అవసరమా? అని ప్రశ్నించారు. సాత్విక్ చాలా స్థిరంగా సమాధానమిచ్చాడు. అంకుల్, నా దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, కానీ శాంతి లేదు. వర్ష నా జీవితంలోకి వచ్చాక నేను మనస్ఫూర్తిగా నవ్వటం నేర్చుకున్నాను. ఆమె రంగులే నా జీవితానికి పరిపూర్ణతనిచ్చాయి అన్నాడు. సాత్విక్ నేరుగా వర్ష వాళ్ళింటికి వెళ్ళి పార్వతమ్మ గారి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అమ్మా, నాకు అమ్మ లేదు. మీలో మా అమ్మను చూసుకున్నాను. వర్షను నా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను. ఆమె కళ్ళల్లో నీరు రాకుండా చూసుకుంటాను. నా బాధ్యత. దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు. సాత్విక్ కళ్ళల్లోని నిజాయితీ, ఆమె పట్ల ఉన్న గాఢమైన ప్రేమను చూసి పార్వతమ్మ గారు కరిగిపోయారు. ఆమె ఇద్దరి చేతులు కలిపి ఆశీర్వదించారు. పెళ్లి రోజు రానే వచ్చింది. నగరం శివారులోని ఒక పాతకాలపు దేవాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. వర్ష కోరుకున్నట్లే చాలా సింపుల్‌గా, కానీ ఎంతో అర్థవంతంగా ఆ వేడుక సాగింది. పెళ్లికూతురుగా వర్ష అద్భుతంగా ఉంది. ఎరుపు రంగు పట్టుచీర, మెడలో సాంప్రదాయ ఆభరణాలు, జడ నిండా మల్లెపూలు. సాత్విక్ ఆమెను చూడగానే తన్మయత్వం చెందాడు. సాత్విక్ తెల్లటి పట్టు వస్త్రాల్లో ఒక యువరాజులాగా ఉన్నాడు. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. తెర తొలగించగానే ఒకరి కళ్ళు ఒకరు చూసుకున్నారు. ఆ క్షణం వారి మధ్య ఎన్నో మాటలు మౌనంగా ప్రవహించాయి. సాత్విక్ ఆమె నుదుట సింధూరం దిద్ది 3 ముళ్ళు వేశాడు. ఆ అవాంతరాల మధ్య, మంత్రోచ్చారణల మధ్య వారిద్దరూ 7 అడుగులు నడిచారు. ప్రతి అడుగులోనూ ఒక వాగ్దానం. సుఖదుఖాల్లో తోడుంటామని, ఒకరి మౌనాన్ని ఒకరు గౌరవిస్తామని. పెళ్లి తర్వాత వారి కొత్త ఇంటి గదిలో ఏకాంతంగా కూర్చున్నారు. కిటికీ బయట మళ్ళీ సన్నగా వాన మొదలైంది. సాత్విక్ మొదటిసారి కలిసినప్పుడు ఇచ్చిన ఆ నలుపు రంగు గొడుగును భద్రంగా ఒక మూలన ఉంచారు. వర్ష సాత్విక్ భుజంపై తలవాల్చి, మొదటి రోజు గొడుగు కింద నిలబడినప్పుడు మన జీవితం ఇలా మారుతుందని అనుకున్నారా సాత్విక్? అని అడిగింది. సాత్విక్ ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె తల నిమురుతూ, నేను అప్పుడు కేవలం ఒక బాధ్యతగా గొడుగు పట్టాను వర్ష. కానీ ఆ గొడుగు కింద నా ప్రపంచమే మారిపోతుందని తెలియదు. నువ్వు నా జీవితంలోకి రావటం ఒక అద్భుతం అన్నాడు. సాత్విక్ ఆమె గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. వాన చినుకులు కిటికీ గాజును తాకుతున్న శబ్దం తప్ప గదిలో మరేమీ వినిపించటం లేదు.
వారిద్దరి శ్వాసలు ఒకటయ్యాయి. సాత్విక్ మెల్లగా ఆమె పెదవులను అందుకున్నాడు. ఆ ముద్దులో వారి గతం, వర్తమానం మరియు అందమైన భవిష్యత్తు అన్నీ మిళితమై ఉన్నాయి. మౌనంగా మొదలైన వారి కథ ఇప్పుడు పరిపూర్ణమైన ప్రేమ కావ్యంగా మారింది.